అమ్మ, ద్వాదశ రాశుల్లో ఈ మార్చి నెల తులారాశి వారికి ఎలా ఉండబోతుంది? మరి ఇంకా మంచి ఫలితాలు రావడానికి ఎలాంటి రెమెడీస్ పాటించాలి వాళ్ళు? తులారాశికి రాశాధిపతి వచ్చి శుక్రుడు. అయితే ఈ శుక్రుడు షష్టమ స్థానంలో సంచారం చేయడం ఉచ్చ స్థితిలో, దాని తదనంతరం కూడా ఈయన మార్పు చెందుతాడు. అయితే సప్తమ స్థానంలో గురు బుధుల యొక్క కలయిక, బుధుడు వక్రీకరించుట, కొంత స్త్రీ మూలకంగా ఇబ్బందులు వచ్చే అవకాశం. అంటే అది స్త్రీ మూలకంగా అంటే ఎలా? ఉద్యోగాలు చేసే చోట, వృత్తిపరంగా, వ్యాపార పరంగా ఎక్కడైనా ఉన్నా సమస్యలు, అమ్మాయిలనే కాదు స్త్రీతో పరంగా చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఉంటాయి. గొడవతో ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు ఏదైనా ఎవరైనా ఆడవాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉంటే సాధ్యమైనంత వరకు ఆడవాళ్ళకి కూడా, ఓన్లీ మగవాళ్ళకి ఆడవాళ్ళకనే చెప్పట్లేదు, కొద్దిగా ఆ పర్టికులర్గా లేడీస్ వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అలాంటి విషయాల్లో కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అలాగే ఇక్కడ మనకి వ్యయ భాగ్యాధిపతి ఆయన యొక్క బుధుడు కూడా వక్రీకరించి ఉండడం వల్ల కాస్త ఏదైతే వ్యయానికి సంబంధించి ఖర్చులు ఎక్కువగా ఉండడం, మధ్యలో అనుకోని ఖర్చులు, ప్రయాణాలు ఇలాంటివి కూడా ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ స్నేహవర్గంలో కానీ బంధువర్గంలో కానీ చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశము. అలాగే క్రియేటివిటీ రంగాల్లో ఎవరైతే ఉన్నారో రాజకీయ పరంగా, అదే ముఖ్యంగా క్రియేటివిటీ రంగాల్లో ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ పరంగా ఉన్నవాళ్ళు, ఎందుకంటే లాభాధిపతి అయిన రవి కూడా వచ్చి షష్టమ స్థానంలో ఈయన ఉండి తదనంతరం సప్తమ స్థానంలోకి వెళ్తాడు. ఈయన షష్టమ స్థానంలో ఉన్నంతసేపు కూడా రాజకీయ నాయకులకి వాళ్ళకి అనుకూలంగానే ఉండడం అనేది జరుగుతుంది. కాస్త వాళ్ళ పోటీ చేయడం కానీ లేదా వాళ్ళ ప్రచారాలు కావచ్చు, వాళ్ళు ఏదైతే ఆశిస్తున్నారో అంతవరకు వాళ్ళకి ఈ రవి మార్పు చెందే వరకు కూడా వీళ్ళకి పాజిటివ్గానే ఉంటుంది. తదనంతరం కూడా ఆయన ఉచ్చులోకి వెళ్తాడు కాబట్టి అప్పుడు కూడా ఓకే, నాట్ బ్యాడ్, అంతలా ఏమీ ఉండదు. అలాగే ఉద్యోగాల్లో వాటిల్లో కూడా కాస్త నూతన పదవులు అలంకరించడానికి ప్రయత్నాలు కాస్త సఫలీకృతం అవుతాయి. అలాగే ఇక్కడ ఎప్పుడైతే 12వ వ్యయస్థానంలో కేతు ఉన్నాడో ఇన్వెస్ట్మెంట్ విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి. సప్తమ స్థానాల్లో గురు బుధులు ఇద్దరూ ఉన్నారు కాబట్టి, అంటే రెండు శుభగ్రహాల కిందే లెక్క కాబట్టి, వక్రీకరించి ఉన్నా కూడా గురువుతో కలిసి ఉన్నాడు కాబట్టి ఎప్పుడైతే గురువుతో కలిసి ఉన్నాడో ఈ యొక్క బుధుడు వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైనా ఉంటే వాటికి సంబంధించిన విషయాల్లోనూ భాగస్వామి వ్యాపారాల్లో వాటిల్లో కాస్త అనుకూలంగా ఉండడం అనేది ఇక్కడ మనకి కనబడుతోంది. మొత్తం మీద ఈ రాశిలోని విద్యార్థులకి కూడా కొంచెం పిల్లలు ఎక్కువ చదవడం వల్ల వాళ్ళలో కొద్దిగా స్ట్రెస్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. కాబట్టి పంచమ స్థానంలో ఈ శని కుజులు ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి సంతాన విషయాల్లో జాగ్రత్త వహించుకుంటూ ఉండడం, వాళ్ళకి ఎప్పటికప్పుడు వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ ఉండడము, ఇలాంటివన్నీ కూడా చూసుకుంటూ ఉండడం ద్వారా కొంత వ్యతిరేక ఫలితాలు తగ్గడం అనేది ఇక్కడ మనకి కనపడుతుంది. ఓవరాల్గా చూస్తే వీళ్ళకి శుభ అశుభ ఫలితాలు రెండు కూడా సరిసమానంగా ఉంటాయి. కాబట్టి అందులో గురువు సప్తమంలో ఉన్నాడు కాబట్టి ఎక్కువ శుభ ఫలితాలే ఉండడం అనేది ఇక్కడ మనకి కనబడుతోంది. ఈ మాసం అంతా కూడా వీళ్ళు తులారాశి వాళ్ళు సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం, దీనితో పాటుగా కనకదార స్తోత్రాన్ని పారాయణ చేయడం ద్వారా వీళ్ళకి మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.